చూడు ఈయన చెప్తున్నాడు, ఇది నా నిశ్చయం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఇందులో ఏమో డోకా లేదురా అయ్యా అంటే, ఈ ఒరిజినల్గానేమో భీష్ముడు చెప్పాడని చెప్తున్నాడు ధర్మరాజుకి. ఇక్కడికి వచ్చేప్పటికి ముక్తాయింపు ఏమి ఇస్తున్నాడు, ఇది నా నిశ్చయం అంటున్నాడు. అంటే ఆయన చెప్పింది కూడా నేను చెప్పిందేరా, దీనిలో అనుమానం లేదు సుమా అని కన్ఫర్మేషన్ అనమాట. రాజముద్ర వేస్తున్నాడు దాన్ని. అయిన తర్వాత, ఉద్ధవా, జ్ఞానం విషయం నిశితమైన బుద్ధితో పరిశీలించాలి. జ్ఞానం విషయం నిశితమైన బుద్ధితో పరిశీలించాలి. ఇక్కడ మనకు ఈ ఉపనిషత్తులో కూడా అమ్మ చెప్తూ ఉంది, ఏమిటి, ఉద్దీపింపబడిన బుద్ధి, జాగృతి చెందిన బుద్ధితో నువ్వు తెలుసుకోగలగాలని చెప్తున్నాడు. అదే నిశ్చితమైన బుద్ధి. అంటే అత్యంత సూక్ష్మంగా తయారవ్వాలి నీ బుద్ధి. అప్పుడు మనసు యొక్క ప్రమేయం తగ్గిపోవాలి. బుద్ధి వికాసం చెంది జాగృతమయ్యి అది అన్ని నిర్ణయాన్ని డిసైడ్ చేయాలి. ఎందుకని, అది పరమాత్మ యొక్క స్వరూపమే మన యొక్క బుద్ధి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలగడాన్ని బుద్ధి అంటారు. దానికి పరమాత్మ నుంచి ఆదేశాలు వస్తూ ఉంటాయి. అయితే మానవుడు శరీరాన్ని నమ్ముకుని మనసు చెప్పినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడో అప్పుడు ఈ బుద్ధి పక్కకు ఉండిపోతుంది, మాట్లాడదు, ఏం చెప్పదు. ఎందుకంటే చెవిటాడు ముందు శంఖం ఊస్తే ఉపయోగం ఏముంది, నో యూస్, అందుకని మాట్లాడ్డా. నువ్వు అలా కాకుండా లోపల నుంచి వచ్చే శబ్దాన్ని తెలుసుకుంటూ, లోపల నుంచి వచ్చేటువంటి గైడెన్స్ని తెలుసుకుంటూ, మార్గదర్శకత్వాన్ని తెలుసుకుంటూ నీ బుద్ధిని పదును పెడుతున్నావో, సునిశ్చితం చేస్తున్నావో, లేకపోతే బుద్ధిని జాగృతం చేస్తున్నావో ఆ సమయంలో ఆయన దగ్గర నుంచి వస్తాయి. నువ్వు అంతగా మారితే కానీ నీకు ఆ యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని సరి అయిన పద్ధతిలో వాడుకునే విధానం నీకు నేర్పబడదు. దానికోసమే అది నువ్వు పూర్తిగా తయారైన తర్వాత మాత్రమే ఇంత నువ్వు ప్రయత్నం చేస్తే అప్పుడు దదామి బుద్ధియోగం అని చెప్పి భగవద్గీతలో చెప్తాడు. అప్పుడు నీకు నేను బుద్ధియోగం ఇస్తాను రా అని. అంటే ఒకసారి బుద్ధి వికసితం అయిపోయిన తర్వాత ఇక నేను ఏవి ప్రలోభం పెట్టలేవు. మైండ్ మన మనసు అది బాగానే ఉంది, నోర్మయ్యి అటు వెళ్ళడానికి వీల్లేదు, అది తప్పుడు పని చేయకు అని గట్టిగా కమాండ్ చేస్తుంది. అర్థమైందా? బుద్ధి అంత బలవత్తరంగా నువ్వు బుద్ధిని తయారు చేయాలంటే నువ్వు ఇవన్నీ ప్రస్తుతం వదిలేయాలి. మనసు చెప్పే మాట ముందు వినద్దు. మనసుకి ఎవరు చెప్తున్నారు అసలు తప్పుడు మాటలన్నీ? ఇంద్రియాలు చెప్తున్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు పాపమేం లేదు, అవి మనం ఏం చెప్తే అవి చేస్తాయి, దాని గురించి వరి కాదు. 5 జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు దేనికి ఆకర్షింపబడుతున్నాయి? ప్రకృతిలో కనబడుతున్న విషయాల పట్ల ఆకర్షితమవుతున్నాయి. డబ్బు కట్ట, ఆడపిల్ల, మేడ, ఇవి కనపడినప్పుడల్లా మనం ఊగిపోతూ ఉంటాం. ఏం వెంకటరెడ్డి, ఊగే కదా ఇప్పుడు వచ్చింది వృద్ధాప్యంలో, అంతే. సో అందువలన వీటిల్లో ఊగి వచ్చినప్పుడు మన మనసు చాలా బలంగా ఉంటుంది అని. అది తగ్గింది, దాని ఉరుకులాట తగ్గింది, అప్పుడు ఏమవుతుంది, బుద్ధి పైకి లేస్తుంది. నువ్వు ఎప్పుడు నీలో పరమాత్మను గురించి నిజంగా అనుభవపూర్వకంగా తెలుసుకుందామనేటువంటి ధృతి, పట్టుదల, కచ్చిద్ధీరాహ, ఎంతో ధైర్యంతో వాడు ఎవడైతే పని చేస్తున్నాడో వాడి యొక్క బుద్ధి ప్రకాశితం అవుతుంది, జాగృతం అవుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం డైరెక్ట్ ఆ స్థితికి వచ్చే కానీ ఆయన నీకు డైరెక్ట్గా రాడయ్యా. అంతవరకు నువ్వు పరీక్షలో ఉంటావు, అండర్ ట్రైనింగ్ అనమాట. ఈ ట్రైనింగు ప్రొబేషను అయిన తర్వాత మాత్రమే నీ కన్ఫర్మేషన్ దొరుకుతుంది, ప్రమోషన్ దొరుకుతుంది. అంతవరకు చేయాల్సింది. సో ఇక్కడ ముందు పరోక్ష జ్ఞానం అంటే చెప్పాడు. పోనీ సరే, జ్ఞాన విషయమై నిశితంగానే బుద్ధితో పరిశీలించాలి. ఎప్పుడైతే ఒక తత్వం నుండి అనుగతమైన వివిధ త్రిగుణాత్మక తత్వాలను మొదట గమనించి, అంటే ఇప్పుడు ఈ 28లో ఒక తత్వం తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే దాంట్లో మళ్ళీ ఖచ్చితంగా 3 త్రిగుణాలు ఉన్నాయి కదా, గమనించి ఆ తరువాత అది కాదని 3 గుణాలతో ఉంటే ఇది కాదు. ఎందుకని నా నిజస్వరూపం ఏమిటి, అసలు ఏదీ లేనిది పరమాత్మ స్వరూపం. కాబట్టి అది కాదని పరమకారణభూతుడైన బ్రహ్మనే దర్శింపగలడు. ఈ తత్వం ఇది కనబడేది ఇది కాదు, అసలు దీనికి ఆధారంగా ఉన్నటువంటి పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే కారణభూతుడైన బ్రహ్మను దర్శింపగలడు. అంటే ఆ పరమాత్మని నీవు స్వయంగా నీ యొక్క అంతరంలో తెలుసుకోవటం, చూడడం అంటాం దాన్ని. ఎందుకనంటే 3వ నేత్రంతో తెలుసుకుంటున్నావు కనుక దాన్ని దర్శించడం అని అంటారు. కానీ నిజం మాట్లాడితే అక్కడ దర్శించడం అనేది అనుభవించడం అనే మాటకు వాడుకోవాలి.
ఎందుకని ఆయన యొక్క ఉనికిని నువ్వు స్వయంగా తెలుసుకుంటావు. దాన్ని పొడగంటిమయ్యా అని చెప్తాం. అంటే ఆ పొడ ఆయన కదలిక ఒక పొడలాగా అట్లా 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 కానొస్తుంది. అంతకు తప్పితే ఇంకొక విధంగానే మనకు తెలియదు. అందుకోసమే అన్నమాచార్యుడు చెప్తాడు, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకువయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. పొడగంటి అంటే ఆయన ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి జీవుణ్ణి నువ్వు యోగ మార్గం ద్వారా చంద్రయారులు ఇచ్చినటువంటి ఆ యోగ మార్గం ద్వారా ఈ జీవుణ్ణి కుండలిని శక్తిని పైకి ఈ సహస్రారంలోకి నువ్వు తీసుకెళ్ళగలుగుతున్నావో అక్కడ నీకు పరమాత్మ యొక్క పొడ తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నాడు? కోనేటి రాయుడు. కోనేరు అంటే ఇది సహస్రారమే కోనేరు. దానికి రాయుడు అంటే పతి భర్త ఆయన. ఏనన్నా అక్కడికి వెడితే కానీ నీకు తెలియదని చెప్తున్నాడు. అప్పుడే ఆ పొడ తెలుస్తుందని చెప్తున్నాడు. ఏనన్నా సో ఆ విధంగా బ్రహ్మనే దర్శింపగలడో అప్పుడు అతనికి నిశ్చయమైన రామచంద్ర విను అప్పుడు అతనికి నిశ్చయమైన అపరోక్ష విజ్ఞానం కలిగిందని చెప్పబడుతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఈ తత్వాల్లో ఉన్నది బ్రహ్మ, ఈ తత్వాలన్నీ కాదు, వీటి వెనకాల ఉన్నది పరమాత్మ అని అనుకోవడం అంతవరకు నువ్వు అనుకోవడమే పరోక్ష జ్ఞానం. ఆ పరమాత్మ యొక్క ఉనికిని వీటన్నింటినీ దాటుకుంటూ నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ తెలుసుకుంటున్నావో అది స్వయంగా నీ అనుభవం కాబట్టి అది అపరోక్ష విజ్ఞానం అనబడుతుంది. అంటే నువ్వు స్వయంగా అనుభూతం పొందుతున్నావు. ఆ విధంగా అవుతోందని చెప్తున్నాడు. అయిన తర్వాత ఈ విజ్ఞాన ప్రాప్తికి యుక్తి ఏమిటంటే అంటే నువ్వు చేయాల్సిన మార్గం ఏమిటంటే శరీరం మొదలైనటువంటి త్రిగుణాత్మక సావయవ అవయవాలతో కూడిన పదార్థాల ఉత్పత్తి స్థితి లయాలు ఆలోచించండి. సో నువ్వు లోపలికి వెళ్ళి పరమాత్మ యొక్క అనుభవాన్ని సహస్రారంలో నువ్వు పొందాలి అనుకుంటే నీవు చేయవలసిన పని ఏంటంటే ఈ శరీరం ఏర్పడడానికి కావలసినటువంటి ఏర్పడినటువంటి అవన్నీ అసలు ఎక్కడి నుంచి అవుతున్నాయి, ఎలా మొదలవుతోంది, సృష్టి ఏ విధంగా వస్తున్నాయి అవయవాలు చెప్పాం కదా పంచీకరణలో, అవి అప్పిస్తే వచ్చినాయి ఇట్లా అని. సో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా వృద్ధి పొందుతున్నాయి స్థితి, తర్వాత ఎప్పుడు లయించిపోతున్నాయి, ఇది తెలుసుకుంటే ఈ మూడు స్థితుల్లోనూ అనుశ్చితంగా ఉన్నటువంటి పరబ్రహ్మం నీకు అనుభవానికి వస్తాడు. దాన్ని మాత్రమే అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞాన స్థితి అని అంటారు అని చెప్తున్నాడు. దీని గురించి ఇంకా మనం తర్వాత మళ్ళీ చేయాలి, కొద్దిగా వివరిగా మాట్లాడుకుందాం.